సైడ్ అండి పోయిన చాటర్ మొత్తం మెట్లే స్లాబే కాబట్టి అయ్యేంటది డ్యామేజ్ మూల కన్నా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ లో ఉంటే నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అనేది నెల్లూరు కార్పొరేషన్ యొక్క సెంటర్లో ఉండేది. ఇది రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేది. ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ ఒకప్పుడు ఈ ప్లేస్ వచ్చి డంప్ యార్డ్, నెల్లూరుకి ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయడం, దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ పార్క్ని యాక్చువల్గా వాళ్ళందరూ కలిసి దీని యొక్క డెవలప్మెంట్కి ఎంతో దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీధరెడ్డి గారు గిరిజన కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే పిల్లలు ఇంకా ఆనందపడతారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచి ఉద్దేశంతో కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయడం, ఒక 3 యాక్టివిటీని స్కై డ్రైవ్ అని, అదేవిధంగా జిప్ లైన్, సైక్లింగ్, ఈ 3 యాక్టివిటీస్ యాక్చువల్గా చేసేదానికి గిరిజరెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ 3టిని యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా యాక్చువల్గా టేకప్ చేసి బహుశా 3 నెలలు 3 monthsలో ఈ 3 యాక్టివిటీస్ స్టార్ట్ కావాలని ఆదేశించాను అటు కమిషనర్ గారికి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళే దీన్ని మొత్తం డిజైన్ చేశారు. ఈరోజు రాజమండ్రిలో ఇటువంటి యాక్టివిటీ పెట్టుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా యాక్టివిటీ ఉండేది రాజమండ్రి. సో ఇంకా కూడా అనేక మున్సిపాలిటీలు 103 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే పెద్ద పార్కులు ఉండే వాటిని అన్నింటిలో పెట్టాలని ప్లాన్ చేసాం. అదేవిధంగా ఈ పార్క్ ఏదైతే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఉందో ఈ పార్క్లో అసోసియేషన్ ఉంది. ఇన్ని రోజులు మెయింటెనెన్స్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు.